ఉడాన్ 2.0 ద్వారా తెలుగు రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ పథకం కింద ఏపీలో నాగార్జున సాగర్లో, తెలంగాణలో ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించేందుకు వీలుంటుందన్నారు. ఉడాన్ 2.0 కింద 12,000 కోట్లను 100 ఎయిర్పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తామని వెల్లడించారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఉడాన్ 2.0 పథకం ద్వారా ఇప్పటికే ఉన్న ఎయిర్ స్ట్రిప్లను విమానాశ్రయాలుగా అభివృద్ది చేసే వీలున్నందున తెలంగాణలోని ఆదిలాబాద్, ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్లో కొత్త విమానాశ్రయాలు నిర్మించవచ్చన్నారు. కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి ఢిల్లీ, ఇతర నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 9 సీప్లేన్ ఏరోడ్రోమ్లను ఉడాన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయవచ్చన్నారు. ఫ్లోటింగ్ జెట్టి ఉంటే సీప్లేన్లు నడపడానికి అవకాశం ఇస్తున్నట్లు వివరించారు. భోగాపురం విమానాశ్రయం, విజయవాడలో విస్తరించిన విమానాశ్రయం జూన్ కల్లా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విజయవాడ విమానాశ్రయం టెర్మినల్ విస్తరణ పనుల కాంట్రాక్టర్ మార్పు పూర్తయిందని, 4 నెలల్లో మొత్తం పనులు పూర్తి చేయాలని నిర్దేశించామని చెప్పారు. రాజమహేంద్రవరంలో కొత్త టెర్మినల్ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరికల్లా ప్రారంభిస్తామన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఉడాన్ 2.0 కిందకు రాదు కాబట్టి ఏపీలో కొత్తగా ప్రతిపాదిస్తున్న మూలపేట, ఒంగోలు, దగదర్తి, కుప్పం ఎయిర్పోర్ట్లను ఈ పథకం కింద అభివృద్ది చేయలేమన్నారు. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రిప్ ను తాము స్వాధీనం చేసుకోమని రామ్మోహన్ స్పష్టం చేశారు. మిగిలిన భూమిని సేకరించి అందులో ఎయిర్పోర్టు కడతామన్నారు. బేగంపేట ఎయిర్పోర్టు రన్వే కింద ట్రాఫిక్ టన్నెల్కు అనుమతివ్వడానికి అభ్యంతరం లేదన్నారు. అందుకు అవసరమైన ఖర్చును తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్టు దస్త్రం ప్రస్తుతం అంతర్మంత్రిత్వ శాఖల సంప్రదింపుల దశలో ఉందన్నారు. ఈ విమానాశ్రయంలో భాగస్వామ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని ఆయన చెప్పారు. కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించే విమానాశ్రయాల్లో అలాంటి సంప్రదాయం లేదన్నారు. జూన్లో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కొత్తగూడెం, బసంతనగర్ ఎయిర్పోర్ట్లకు క్రితంసారి చూపించిన స్థలం సరిగా లేదని చెప్పామన్నారు. వాటి స్థానంలో మరో స్థలం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని వివరించారు. దేశంలో విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై ఎంబ్రాయిడరీ సంస్థ 2-3 నెలల్లో నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 చివరికల్లా దేశంలో తయారు చేసిన తొలి విమానాన్ని బయటకు తీసుకురావాలన్నది ఆ సంస్థ ఉద్దేశమని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.